అమలు చేసే పాలకుడే 420 ఆర్థిక నేరగాడైతే సమాజంలో సామాన్యులకు ఎలా న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం రథ సారథి నారా లోకేష్ ప్రశ్నించారు. ఒంగోలు శివారు రవిప్రియ ఫంక్షన్ హాల్ ఎదుట నిర్వహించిన జయహో బీసీ సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బీసీలు తరలివచ్చారు. కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇక్కడ బాధ ఎక్కడ కలుగుతుందంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి ముఖ్యమంత్రి గారికి మనసు రాల. ఇది చాలా బాధేస్తుంది. విచిత్రం ఏంటంటే ఇంత ఘటన జరిగిన తర్వాత చెల్లమ్మ చాలా స్పష్టంగా ఏం జరిగిందో చెప్పిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా వైకాపా నాయకులు ఇదొక ఆత్మహత్య అని చిత్రీకరించడానికి ప్రయత్నించారు. చూడండి ఎక్కడ పోతుందో. అంటే మానవత్వం లేదా మీకు? ఇదే గాని మీ ఇంట్లో జరిగితే ఇట్లనే మీరు స్పందిస్తారా అని వైకాపా నాయకులు సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. మనందరం కూడా ఆలోచించాలి. మనకి ఒకరు నన్ను గీరితేనే అబ్బా నొప్పి అనిపిస్తుంది. ఆ కొద్ది నిమిషాలు అమర్నాథ్ గౌడ్ ఎంత నరకం అనుభవించుంటో ఒక్కసారి ఆలోచించండి. పెట్రోల్ పోసి తగలబెట్టారు కుర్రుడు. కరెక్ట్గా 35 రోజులు అయిందనుకుంటా. చాలా బాధేస్తుంది. ఇట్లా చెల్లమ్మ అన్నట్టు